స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ ఒక కంకి తీసుకున్నాను, ఒలిచి పెట్టుకున్నాను. ఇవి ఉడికించుకునే కాకుండా మనం ఒకసారి ఇలా కూడా చేసుకోవచ్చండి. కొంచెం పేనం మీద లైట్గా వేయించుకొని కొంచెం ఒక ఆయిల్ చుక్క వేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలాగంటే పిల్లలు తినరు కదండి. ఇప్పుడు నేను చూపిస్తానండి. పేనం పెట్టుకున్నాం కదా, ఇది ఇనుప పేనమే అండి. లైట్గా వేయించుకుంటాను. ఇది స్వీట్ కార్న్ అండి. నేను కొంచెం ఉడికించుకున్నాను. ఇది కంకి ఉడికించుకున్నదే. ఉడికించుకొని గింజలన్నీ ఒలుసుకున్నాను. అంతే అండి. ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి చేయండి. చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వేగినాయి కదండి. ఇవి స్వీట్ కార్న్ కదా, స్వీట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. కొంచెం అంతా ఉప్పు వేస్తాను ఇందులో, సరిపోదండి అది. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ఆయిల్ అండి. అంతే సరిపోతుంది. వెళ్ళాక కొంచెం మనము నిమ్మరసం పిండుకోవచ్చు, బాగుంటుంది. ఒకటి ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇందులో. ప్రస్తుతానికైతే నేను ఏం వేస్తలేను, వీటినే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వేయించుతున్నాను అనమాట. ఈ సీజన్లో ఇవే ఎక్కువ దొరుకుతున్నాయండి. ఇక్కడ స్వీట్ కార్నే ఎక్కువ అమ్ముతున్నారు. సీజన్లో ఫుడ్ ఏ ఫుడ్ దొరికితే అవే తినాలి కదండి. అందుకని ఏమీ వద్దని లెక్క తీసేసుకున్నాం అన్నమాట. అంతే అండి, రెడీ అయిందండి.